జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కంటతడి పెట్టుకున్నారు. దివంగత ఎమ్మెల్యే భర్త గోపీనాథ్ను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు ఆమె. ఎన్నో ఏళ్లపాటు నియోజకవర్గానికి విశేష సేవలు అందించిన వ్యక్తి గోపీనాథ్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. తనను ఇంటి ఆడబిడ్డగా గుర్తించి గోపన్న ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యను తన సమస్యగా అనుకునేవాడు. ఇంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి